V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం జ్ఞానాపురం 41వ వార్డు కోడిగుడ్ల పూర్ణిమ కార్పొరేటర్ శ్రీధర్ ఆధ్వర్యంలో జెండా వందన వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. మువ్వన్నెల జెండాను ఎగరవేసి పిల్లలకి పెద్దలకి చాక్లెట్లు, ఫ్రూట్స్ మరియు డ్రింకులు కూడా వారి చేతుల మీదుగా పంచడం జరిగింది. 29 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మాకు వసగినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. నాయన ఇదిగో ప్రభువా, రాష్ట్ర విముక్తులు మమ్మల్ని చేసి మా భారత దేశము సుభిక్షంగా, శాంతియుతంగా, ప్రేమ మార్గంలో ఉండాలని ఆ యొక్క పౌరాన్ని అలా ఉన్న ముందుగా మోక్షారోపణ దేవమాత పండుగ శుభాకాంక్షలు. అదే విధంగా 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ స్వాతంత్రం అనేది మనం ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే, మొత్తం ఇండియా మొత్తం ఇంత సంతోషంగా ఉంది అంటే కేవలం మన కోసం స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణ త్యాగాల వల్లే ఈ రోజు మనం ఇంత రక్షణగా సంతోషంగా ఉండగలుగుతున్నాము. మరి వారందరినీ తలుచుకుంటూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మరి మేము ఇది 4వ స్వాతంత్రం జరుపుకుంటున్నాము ఎన్నికైన తర్వాత. ఇప్పటి వరకు ఏదైతే మాట ఇచ్చామో ప్రతిదీ కూడా నేను ఫుల్ఫిల్ చేసాము. అలాగే కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి కూడా నాకున్న 7 ఏళ్ల కాల పరిధిలో అది కూడా పూర్తి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే వార్డు ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, మేము చేసే కృషి అనేది ఎప్పటికీ ఆగదు. ఈ 7 నెలలే కాదు, మా కాల పరిమితి అయిన తర్వాత కూడా ప్రజల సేవలో ఎప్పుడు మేము ముందుంటాము. మా సేవలు అనేవి ఎప్పుడు ఆగడం జరగదు. ప్రజలకి ఎప్పుడు ఈ రోజు అయితే ఏ విధంగా చేరువుగా ఉన్నానో అదే విధంగా మా కుటుంబం మీకు చేరువుగా ఉంటుంది. అలాగే అండదండలు అనేవి మేము ఎప్పుడు అందిస్తాం. దేవుడి దయ వల్ల మేము బాగుండాలి. మాకొచ్చే దీవెనలు, మేము చేసే సేవలు కూడా 41వ వార్డుకి అంకితం చేసి సెలవు తీసుకుంటాం. దేవమాత మోక్షారోపణ పండుగ సందర్భంగా మా వార్డు సభ్యులందరికీ, వార్డు ప్రజలకి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ, అదేవిధంగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేసిన మా కార్యకర్తలకి అందరికీ వందనాలు తెలుపుతూ, ముఖ్యంగా మా అధ్యక్షులు కేకే రాజు గారు, అలాగే మా బొత్స సత్యనారాయణ గారు, మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు, వీళ్ళందరూ చాలా ఒక సైనికుల్లా పోరాడుతూ ప్రజల దగ్గరికి వెళ్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ వెనకాతలు మనం కూడా ఉండాలి సపోర్ట్గా. మనం ప్రతి ప్రోగ్రాంలో కూడా మన ఇంట్లో నష్టం జరిగితే ఎలాగా ఇది ఉందో ప్రతి ఇంట్లో నష్టం జరిగింది. ఈ వచ్చిన సంవత్సరంన్నరలోనే ఈ కూటమి ప్రభుత్వం ఎంత నష్టపోయామో మనం మీకు ఆటోమేటిక్ నేను చెప్పవసరం లేదు, మీకే తెలుసు. కాబట్టి ఇదన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మా జ్ఞానాపురం దేవమాత స్వరూపం దగ్గర పూర్ణిమ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మొక్కలు పెట్టాలని. మొక్కలన్నీ 1
1,50,000 ఈ అమౌంట్తో ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇంకా దాన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తాం. అది ఇంకా ముందుకు మంచి దీనిగా తయారు చేసి ఇంకా అంటే డెవలప్మెంట్లో ఏం తక్కువ లేకుండా చేస్తూ ఇక్కడ ఎన్నో మంది ప్రార్థన చేసుకొని వాళ్ళ ప్రార్థనలన్నీ నెరవేరుతున్నాయి. మహిమగల ఆ మాతకి దండం పెడుతూ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎలా తిరగండి ఎలాగా అది ఓకే. जनगणमनदायक जय हे मारक भाग्य विधाता जय हे जय हे जय हे కూడా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన ఏమైనా వస్తువులు కానీ దొరికిన వెంటనే స్థానిక పోలీసులకు కానీ లేదా రైల్వే అధికారులకు కానీ అప్పచెప్పి వారి సామాన్లు వాళ్ళకి అప్పచెప్పడంలో ఈ స్టాండ్ వారు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈ స్టాండ్కి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు కూడా మరి శ్రీధర్ సార్ ఇప్పుడు అది ఆయన కార్పొరేటర్ కాకముందు కార్పొరేటర్ అయిన తర్వాత కూడా వీరికి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అన్నదానం అందిస్తూ వారికి ఆపదలో అదే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ల కోసం మరి విశాఖ నగరంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు అందరూ కూడా మరి అవగాహన కార్యక్రమాలు పెట్టి మరి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ కమిషనర్ గారు సహాయం చేయడం జరుగుతుంది. అదే క్రమంలో మేము ఏ విధంగా సహాయం చేయగలం, మీరు ఏ విధంగా ఉండాలన్న ఆలోచనతో చాలా ముందుకెళ్తున్నారు సార్. ఇలాంటి కార్యక్రమాలు మరి ఈ పరిధిలో అనేక చోట్ల జరగాలని సందర్భంగా మేమైతే కోరుకుంటున్నాం. తప్పుగా పెట్టి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా మా మీద కంప్లైంట్ ఇవ్వాలి, మా మీద వేరే విధంగా డ్రగ్స్ వాటిని పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ మరి ఆ డ్రగ్స్ తీసుకొచ్చే వాళ్ళని డ్రగ్స్ అంటే గంజాయి అది వాళ్ళు ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇది ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే పోలీసు వారు కూడా అన్ని విధాలుగా అవుట్ పోస్ట్ పెట్టి ఇక్కడ ఉన్న క్రైమ్ని చాలా మట్టుకు తగ్గించారు. ఇంకా బాగా తగ్గుతుందని నేను ఇంకా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆటో సోదరులకి ఎవరికైనా ఏ విధమైన హెల్ప్ కావాలన్నా చాలాసార్లు చెప్పాను, మీ ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పాను, ఏదైనా ఉంటే చెప్పండి చేద్దాం, ఏదైనా నా వంతు వరకు నేను సాయం చేస్తాను. ఇంకా అంతకు మించి ఏదైనా ఉంటే మా ఎక్స్ఎమ్మెల్యే వాసుపల్లి గారి ద్వారా కానీ ఇంకా పెద్దలు ఉన్నారు చాలామంది, వాళ్ళందరితో చెప్పి చేయిద్దాం. ఏం చెప్తానంటే ఉమెన్ సేఫ్టీ ముఖ్యం. ఆటో ఎక్కుతున్నామంటే నేను కూడా ఆటోలోనే ఎక్కుతున్నాను స్టేషన్కి. సో ఆటో ఎక్కుతున్నానంటే వాళ్ళు సేఫ్గా వాళ్ళు ఎక్కడ రీచ్ అవ్వాలో అక్కడ దిగడం మీ బాధ్యత. వాళ్ళతో కొంచెం మర్యాదగా నడుచుకుంటే మంచిది. మరియు మీడియా మిత్రులకు ఆటో సోదరులకు అందరికీ నమస్కారం. అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు సుమారుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల చేతిలో ఎంతో శ్రమించి ప్రాణత్యాగాలు చేసి సమరయోధులందరినీ ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మనం స్వాతంత్రాన్ని ఎంత కృషి చేశారో పక్కన పెట్టి ఇదంతా అందరికీ తెలిసిన సబ్జెక్టే. కానీ ఆ గురుతుల బాధ్యత అనేది మన మీద ఎంత ఉందో కూడా మనం ఈరోజు ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం దేశ ప్రగతి కోసం మన తరపున మనం ఏం చేస్తున్నాం, మన తరపున మనం దేశం కోసం ఏం చేస్తున్నాం. ఆంధ్రపాలెం పోలీస్ స్టేషన్ వచ్చానండి. నా పేరు ఎస్ఆర్జే కుమార్. 3 వారాల కింద వచ్చిన మొదటి వారమే నాకు మధు గారు చిన్న అప్లికేషన్ చెప్పారు. ఇలాగా ఆటో సోదరులు ఎవరైనా గంజాయి పెడ్లర్స్ సేవించడం కానీ మద్యం సేవించిన వాళ్ళు కానీ ఆటోలో ఉండే వాళ్ళకి ఫిజికల్గా అసాల్ట్, ఫిజికల్గా వాళ్ళపైన
దాడికి దిగుతున్నారు అనేసి చిన్న అర్జీ చేయడం వల్ల ఆ రోజు నుంచి నా నైట్ డ్యూటీ ఉన్నా లేకపోయినా సరే ప్రతిరోజు 11 నుంచి 2 గంటల మధ్యలో ఏదో టైంలో నేను వచ్చి అవుతున్నాను. రిప్రజెంటేషన్ గురించి నేను ఏమన్నానంటే వాళ్ళు 2-3 పిలుస్తున్నారు, 2-3 కోసం ముగ్గురే మ్యాక్సిమం కెపాసిటీ, కానీ ఎవరో ఫ్యామిలీ ఉంటాడండి, ఒక 4-5 వస్తారు, ఒక పిల్లలు చంటి పిల్లలు ఒక 2 ఉంటారు, 6-7 కలిపి ఒక దాంట్లో ఒకరికి మాట్లాడి వెళ్ళిపోతారు. అది ఒక 100 అయిన దగ్గర 150 ఎక్స్ట్రా ఇచ్చి వెళ్ళిపోతారు అనమాట. వాడికి డబ్బులు వస్తాయి, ఇక్కడ కస్టమర్ కూడా సేవ్ అవుతుంది, ఓవర్ వాళ్ళ అప్రోచ్ అవ్వడం వల్ల. మీరు నష్టపోతున్నారు, మీకు వాళ్ళకి ఆ టైంలో మీకు ముగ్గురు గారి కెపాసిటీ నువ్వు అంతమంది ఎందుకు తీసుకుంటున్నారు, మీకు వాళ్ళకి వాగ్వాదం అనేది కామన్ రొటీన్గా జరుగుతుంది. ఫోటో తీసి మీ తరఫున ఒక అర్జీ పెట్టుకోండి, ఓబర్కి లేదా ఓలాకి కానీ లేకపోతే ర్యాపిడోకి కానీ మీరు ఒక అర్జీ పెట్టుకోండి, ఒక లెటర్. దానికి కావాలంటే నేను సహాయం కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా లెటర్ టైప్ చేయాలని నేను ఇస్తానని కూడా చెప్పాను. అది ఫస్ట్ అది ఫస్ట్. ఇది ఒకరి వల్ల అందరి మీద అనేది కరెక్ట్ కాదు. ఎవరు ఒకరు తప్పు చేస్తారని మనం అందరినీ దూషించలేము, అండ్ ఎవరు యాక్సెప్ట్ చేయరు కూడా. ఇప్పుడు ఆ రోజు కూడా నేను ఆటో సోదరులు ఏమన్నానంటే గంజాయి లేకపోతే మద్యం అనేది వాసన వస్తుంది బయటికి. మిగతా మత్తు పదార్థాలు టాబ్లెట్లు లేకపోతే ఇంకేమని అనుకోండి, మీరు 2-3 బ్యాగుల్లో పెట్టినా సరే దాని పరిణామం అనేది దాని సరౌండింగ్స్ లోనే ఉంటుందన్నమాట. అలాంటి టైంలో మీరు 112 లేదంటే నా నెంబర్ ఇచ్చాను, మన ఆటో సోదరులందరికీ ఆ రోజు నెంబర్ కూడా ఇచ్చాను. మీరు అంటే మీరు గురుతర బాధ్యతగా మీరు కాకి డ్రెస్ వేసుకున్నారు, నేను కాకి డ్రెస్ వేసుకుంటాను, అదే బాధ్యతగా మీరు కూడా అందరూ పాల్గొని సమాజ స్థాపన కోసం కృషి చేయాలనేసి ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. నిజంగా ఆటో అనేది మీరు అది ఒక చాలా ఇప్పుడు మనకున్న ఈ రోడ్లు మనకు ఈ ట్రాఫిక్ వల్ల నిజంగా మీ ఆటో బేరాలు అనేది చాలా ఇదిగా, అంటే మీ ఒక దగ్గర చేయవలసిన ఒక బేరంతోనే సరిపోతుంది, 1-2 బేరాలతోనే. అది నేను అర్థం చేసుకుంటున్నాము. అలాగే మా కుటుంబం తరపు నుంచి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అనేది ఎప్పుడూ ఉంటుంది. మాకున్న ఈ 7 నెలలే కాల పరిమితి కాకుండా ఎప్పుడూ కూడా మా ఆయన గారి జీవితాంతం కూడా మీకు సహాయం చేస్తూనే ఉంటారు మా కుటుంబం తరపు నుంచి. అలాగే మనకి పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టడం అనేది నిజంగా సంతోషకరం. మరి నేను కౌన్సిల్లో కూడా చెప్పి నేను స్టార్టింగ్ లోనే నేను దానికి అర్జీ పెట్టడం జరిగింది. వాళ్ళు నిజంగా మనకి సహకారం అందించారు, మనకి పెట్టారు. వాటికి ఆనుకొని ఉండడం వల్ల క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. అలాగే మన పోలీస్ వారి సహకారంతో ఆ క్రైమ్ రేట్ తగ్గాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ నుంచి కూడా నేను కోరుకుంటాను. నిజంగా వాళ్ళు చెప్పినట్టు అంటే ఇప్పుడు ప్రయాణికులు అనేది వాళ్ళు ఎక్కుతారు, మీరు చెప్పడం కరెక్టేను, ఆ స్మెల్ అనేది తెలుస్తుంది అనేది. వీళ్ళు ఎవరినైనా కొంచెం అనుమానించినట్లయితే ఆ ఆటో ఎక్కడం అనేది వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి ఎందుకు ఎక్కాలి అనేది దీంతో వాళ్ళ తరఫు నుంచి కూడా ఆ బాధ కూడా మీకు వస్తుంది, కొంచెం చూసుకోండి అనేది. ఎందుకంటే ఇది మీ అందరికీ కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఎవరో చేసిన దానికి మీరు సఫర్ అవుతారు, మీ వల్ల మీ కుటుంబం సఫర్ అవుతుంది, రోడ్డుని పడే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మీరు ప్రయాణికులను ఎక్కించుకునే ముందు ఒకసారి ఆ స్మెల్ ద్వారా లేకపోతే వాళ్ళు కొంచెం అనుమానితులుగా కనిపిస్తారు, చూసుకొని మీరు మీ అందరికి ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారం ఉంటుందని కోరుకుంటున్నాను. మీరు దగ్గర ఉండండి. సారానికి వెళ్ళిపోండి అని అలా ఉన్నాను సరిపోతుంది. జయ
పక్షులకి ఏం రావమని